అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్రస్ నా పేరు అడ్డూరు. మనం చూస్తున్నాం బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1 or 2 ఏదైతే ఇమాన్యుయల్కి సంబంధించిన ఆయన ఫినాలేకి సంబంధించి ఆయన ఫైనల్ వీడియో, ఆయన ఓట్ అప్పీల్ అనుకోవచ్చు, ఆయన జర్నీ అనుకోవచ్చు, ఆయన ఈ 103 రోజులుగా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఎంటర్టైన్ చేశాడనే దాని మీద బిగ్ బాస్ ట్రిబ్యూట్ చేస్తారు. మీకు తెలుసు, ప్రతి ఇయర్ మనం చూసేదే. ఫైనల్కి వచ్చేసరికి టాప్ 5 ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వీడియోస్, ఫొటోస్, మెమరీస్, గేమ్స్, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి అనేది, ఆయన జర్నీకి సంబంధించి బిగ్ బాస్ ఒక ఓటు అప్పీల్ చేసుకునే విధంగా ఇది సెట్ చేస్తారో అన్నది. ఇది ఈరోజు ఇమాన్యుయల్ ఏదైతే అప్పీల్ చేశాడో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తానికి బిగ్ బాస్ అయితే ఇమాన్యుయల్ని ఫస్ట్ టాప్ 5లో వచ్చేసరికి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన గురించి, ఆయన జర్నీ గురించి చెప్పే ఏదైతే ఉందో ఎంతమందికి ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. గూస్ బంప్స్ ఒక్కొక్క టైంలో ఆయన గేమ్ చేంజ్ చేసింది, కానీ ఆయన ఎమోషన్ అయ్యి కంబ్యాక్ అయ్యి ఆయన గేమ్లో విన్నర్ అయిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చెప్పింది. కానీ నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్గా బ్యాక్ ఎండ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ప్రమోట్ చేశారని చెప్పాలి ఇమాన్యుయల్ని. డెఫినెట్గా ఇది కొంత ఓటింగ్ మీద కూడా ఇమాన్యుయల్ సంబంధించి ఓటింగ్ మీద కూడా ఎఫెక్ట్ చూపించేదని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇమాన్యుయల్కి సంబంధించే ఎందుకు ఇది ఉపయోగపడుద్ది అనుకుంటున్నానంటే, ఆల్రెడీ తనూజ అలాగే కళ్యాణ్కి ఆయన ఓట్ బ్యాంక్ వాళ్ళకుంది, వాళ్ళకి రన్నింగ్ ఉంది ఆల్రెడీ. ఎంతో కొంత వెనకబడిపోయి ఉన్న ఇమాన్యుయల్కి మాత్రం డెఫినెట్గా ఏదైతే స్టోరీ ఉందో, ఇప్పుడు ఏదైతే ఆయన ప్రమోట్ చేసే విధంగా ఏదైతే ఇప్పుడు టాప్ 5కి ఇస్తున్నారో, ఖచ్చితంగా అది ఇమాన్యుయల్కి అయితే ఎవరికి ఉపయోగపడినా ఇమాన్యుయల్కి ఉపయోగపడుతుంది అని చెప్తాను. ఎందుకంటే చాలా ఎంటర్టైన్ అయ్యారు ఇమాన్యుయల్ వల్ల. ఎవరైతే ఫ్యాన్స్, సీజన్ 9 ఫ్యాన్స్ ఉన్నారో, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో, మెజారిటీ పీపుల్ కళ్యాణ్ వల్ల కానీ, తనూజ వల్ల కానీ, డిమాండ్ పవన్ వల్ల కానీ, వీళ్ళ వల్ల కానీ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, గేమ్స్లో ఆయన ఎవరు గివప్ ఇచ్చే ఒక యాటిట్యూడ్ అవ్వచ్చు, అలాంటివన్నీ కూడా వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ శాతం చూసింది ఇమాన్యుయలే. కానీ ఓటింగ్ శాతం ఎందుకు డౌన్ ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను, అది స్వయంకృత అపరాధం అని చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇమాన్యుయల్ నామినేషన్స్కు దూరంగా ఉండేవాడు, నామినేషన్లో తప్పించుకొని ఉండేవాడు ఆయన. దానివల్ల ఆయనకి మైనస్ అయింది తప్ప, అదే కనుక నామినేట్ చేస్తే చేయండి, నేను కొన్ని విషయాల్లో ఉన్నట్టే మాట్లాడతానని కనుక ఉండుంటే ఈరోజు అదే ఆడియన్స్ ఎవరైతే కళ్యాణ్, తనుజాకు ఓట్లేసే జనాభా ఉన్నారో 100% చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ ఓట్లే అని చెప్తారు. ఇమాన్యుయల్కి పడాల్సిన ఓట్లే ఈరోజు కళ్యాణ్, తనుజాకి గ్రాప్ చేసుకోగలిగారు. బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద నామినేషన్స్ ఎవ్రీ వీక్. ఏదో మధ్యలో ఒక్కొక్క వీక్ మిస్ అయ్యారు తప్ప మ్యాక్స్ టు దే ఆర్ ఇన్ ద నామినేషన్స్. ఆ రకంగా టచ్లో ఉన్నారు. ఎవరైతే ఆడియన్స్, ఓట్లేసే ఆడియన్స్ ఉన్నారో, చూసే ఆడియన్స్ కొంతమంది ఉంటారండి, ఓట్లేసే ఆడియన్స్కి ఎవరైతే ఉన్నారో ఓట్లేసే ఆడియన్స్కి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ టచ్లో ఉండడం వల్ల ఈయన వెనకబడ్డాడని చెప్తాను. అయితే ఇప్పుడు నాలాగా ఎంతమంది ఫీల్ అయ్యారు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఆయనకి కొంతవరకు 10% 15% అయితే ఓటుకి పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తాను. నిన్నైతే ఏదైతే ఆయన ఎపిసోడ్లో ఆయనది వర్షన్ ఏదైతే ఉందో, ఆయన జర్నీ గురించి ఏదైతే బిగ్ బాస్ చెప్పాడో అదంతా కూడా డెఫినెట్గా కనెక్ట్ అయింది, చాలా జెన్యున్గా అనిపించింది. నా వరకు అయితే మాత్రం జెన్యున్గా అనిపించింది అని చెప్తాను. అంటే మెయిన్గా ఇమాన్యుయల్లో నేను బాగా గమనించిన పంచతంత్రాలుగా 5 పాయింట్లు అయితే నేను చెప్పాలనుకున్నాను. ఆ పంచతంత్ర పాయింట్లు ఒకటి ఎంటర్టైనర్ అని చెప్తాను, 100% ఈజ్ ఎంటర్టైనర్. రెండో పాయింట్ ఎమోషనల్గా సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అలాగే వర్డ్స్ ఇన్ వాల్యూ, డెఫినెట్గా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి క్వశ్చన్ వేసే ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లో ఒక అర్థం ఉంటుంది, అవతల వాడు ఖచ్చితంగా బ్లాక్లో పడతాడని చెప్తా. అంత మాట్లాడేటప్పుడు చాలా తూచి చాలా వాల్యూ ఉండేలా మాట్లాడుతూ నాకు ఆయన వర్డ్స్లో వాల్యూ అనేది ఒకటి థర్డ్ పాయింట్. ఇంకోటి గేమర్, హీజ్ ఎ గేమర్. గేమ్స్లో దిగాడంటే ఇచ్చి పడేస్తాడని చెప్తాను. 100% గేమ్ని అర్థం చేసుకుంటాడు. 100% బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అన్నిటిని 100% పాటించే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెండర్ ఎవరంటే నేను ఇమాన్యుయల్ పేరే చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన మిస్ అవ్వడని చెప్తా గేమ్లో. అలాగే 5వ పాయింట్ నెవర్ గివ్ అప్. గేమ్లో దిగాడంటే మాత్రం, లేదా గేమ్ అవ్వచ్చు, అది ఇంకోటి అవ్వచ్చు, ఇంకో టాస్క్ అవ్వచ్చు, లేదంటే హౌస్లో ఆయన ఎంటర్టైన్మెంట్ చేసే విషయం. కొంతమంది ఇప్పుడు ఒక్కోసారి ఏమైందంటే, ఇప్పుడు ఈయన ఎంటర్టైన్మెంట్ చెప్తాను, అది నెవర్ గివ్ అప్ అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తాను, అది మళ్ళీ ఓవర్లాప్ అవ్వకూడదు. సో ఫస్ట్ పాయింట్స్ వచ్చేసరికి ఎంటర్టైనర్. నిజంగా చెప్పండి, ఎంటర్టైన్మెంట్ విషయంలో మీరు ఎవరినైనా
ఎవరి వల్ల ఆయన డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఇమాన్యుయల్ ద్వారా ఏ ఆడియన్ సీజన్ 9లో డిసప్పాయింట్ అయ్యాడనేది మాత్రం నేనైతే మాత్రం యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది ఆయన అని చెప్తాను. సీజన్ 9లో 100% హీఈస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% ప్యూర్ ఎంటర్టైనర్ అని చెప్తాను. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయడు. ఎవరు ఆయనతో జాయిన్ అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. బిగినింగ్ డేస్లో కూడా మీరు చూస్తే వీళ్ళిద్దరి మధ్య తనుజాకి ఈయనకి మధ్య ఒక లవ్ ట్రాక్ని కావాలని క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళే క్రియేట్ చేసుకుని దాని ద్వారా జనాల్ని ఎంటర్టైన్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ మోటో. అది అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకి లవర్ ఉంది, ఆమె రిజర్వ్డ్గా ఉంటుంది. వీళ్ళిద్దరికి లవ్ అంటే ఎవరు నమ్మరు. కానీ దాన్ని చూడడానికి ఎబ్బెట్టుగా కూడా చాలా అందంగా అనిపించేలాగా వాళ్ళిద్దరు చాలా రోజులు దాన్ని ట్రాక్ నడిపించుకుంటూ వచ్చారు. సమ్టైమ్స్ ఇమాన్యుయల్ కానీ ఈయన కొద్దిగా పొసెసివ్గా ఫీల్ అయినప్పుడు కూడా తనూజ అరే నువ్వు ఉంటేనే ఎంటర్టైన్మెంట్, నాకు టాస్క్ కూడా బాగుంటుందిరా, మనం చేస్తున్నాం కదా, నువ్వు అలా అలిగి కూర్చుంటే అలాగని చెప్పి కూడా అడిగిన సందర్భాలు కూడా 3వ వారం 4వ వారంలో ఇది ఉంటుంది. ఒకసారి మీరు చూడవచ్చు, గమనించవచ్చు. సో 100% ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం ఇచ్చి పడేస్తాడని చెప్తాను ఇమాన్యుయల్. రెండో పాయింట్ ఎమోషనల్. హౌస్లో ఉన్న ఈవెన్ మధ్యలో వచ్చిన ఎవరైతే ఫైర్ స్టార్మ్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకున్నాడు. ఆ విధంగా అవతల వ్యక్తుల్ని మాటల ద్వారా తన రిలేషన్ని బిల్డ్ చేసుకోవడం, లౌక్యం కానీ మనుషుల్లో కలవడం కానీ, బాధలను షేర్ చేసుకోవడం కానీ, చెప్పే మాటలు చాలా అర్థవంతంగా అవతల వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడేంటి నాకు చెప్పేది అనుకోకుండా ఖచ్చితంగా ఇమాన్యుయల్ చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించాలనే అంత రేంజ్లో ఇమాన్యుయల్ ఒక ఎమోషనల్ అయితే ప్రతి వ్యక్తితో క్యారీ చేశాడని అయితే 100% నేను చెప్పగలను. ఆ రకంగా రెండో పాయింట్లో ఎమోషనల్ పరంగా మాత్రం 100% ఇమాన్యుయల్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఎవరైతే హౌస్ మేట్స్లో ఉన్నారో వాళ్ళతోనే కాదు, ఆడియన్స్తో కూడా ఆయన 100% కనెక్ట్ అయ్యాడని చెప్తున్నాను. కంపారిటివ్లీ అందరూ ఎవరైతే ఇప్పుడు టాప్ 5 ఉన్నారో ఈయన ఎమోషనల్గా అయితే 100% కనెక్ట్ అయ్యాడని చెప్తారు. ఆ తర్వాత వాల్యూ వర్డ్స్. ఎప్పుడు ఆయన ఏ రోజు కూడా తూలి మాట్లాడు. ఇమాన్యుయల్ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే తూలి మాట్లాడు. అలాగే మాటలు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడు. ఒక వ్యక్తిని కించపరిచే మాటలు అసలు మాట్లాడు. అలాగే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎక్కడ కూడా తావివ్వడని చెప్తాను ఇమాన్యుయల్ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక మట్టి నుండి వచ్చిన వ్యక్తిగా చాలా కష్టాలు పడిన ఫ్యామిలీ నుండి రావడం వల్ల ఏమో కానీ ఆయనైతే మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి ఆ వ్యక్తిత్వానికి వాల్యూ ఇచ్చి ప్రతి మాటని మాట్లాడేటప్పుడు 100 సార్లు మాట్లాడతాడు తప్ప ఏ రోజు కూడా గేమ్స్లో కూడా మీరు చూడండి, గేమ్స్లో కూడా ఆయన ఒక మాట నాకు నేను చేసిన ఇప్పటి వరకు ఒక 350 వీడియోస్ చేశాను షార్ట్స్తో కలుపుకొని, ఏది బిగ్ బాస్కి సంబంధించి. చాలాసార్లు నేను చెప్పి ఉన్నాను, ఒక 20 నుండి 25 షార్ట్స్లో అవ్వచ్చు, వీడియోస్లో అవ్వచ్చు. నేను చెప్పాను ఇమాన్యుయల్ ఒక మాట చెప్పాడు ఫస్ట్ గేమ్లో బొమ్మల టాస్క్లో. ఎవరిని ఉద్దేశించి అంటే రీతు చౌదరిని ఉద్దేశించి ఒక మాట చెప్తాడు. ఎలా గెలిచామనేది కాదు, ఎలాగా గెలిచామనేది కాదు గేమ్, ఏ రకంగా గెలిచామనేదే ఇక్కడ వ్యాలిడ్, జనాలు అదే చూస్తారనేది ఆ రోజు రీతు చౌదరికి తెలియజేశాడు. ఆ మాట నేను ఏదో మాట వరుసగా అనేసాడేమో, అవతల వ్యక్తికి చెప్పాలి కాబట్టి చెప్పేశాడేమో అని అనుకున్నానేమో, కానీ 100% ఆయన ఆట తీరు చాలా వాల్యూ కలిగేలాగా, మిగతా వ్యక్తులకి ఒక ఇన్స్పిరేషన్గా కలిగేలాగా. నాగార్జున గారు కూడా ఎపిసోడ్లో అన్నారు, ఫైన్ సాటర్డే నీ ఆట వల్ల మిగతా వాళ్ళ ఆట కూడా ఇంప్రూవ్ అయింది అని. అంటే ద క్వాలిటీ ఆఫ్ గేమ్ అంటే గేమ్లో ఖచ్చితత్వం అంటే దాన్ని ఆ గేమ్లో పొరపాట్లు చేసి దాన్ని కవర్ చేసుకున్న తత్వం కానీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా న్యాయబద్ధంగా గేమ్ ఆడాడు. అదే వర్డ్స్లో చెప్పాడు, ఇంప్లిమెంట్ చేశాడు. అప్పుడు నేను అనుకున్నాను 100% నేను చెప్పింది ఏదైతే బొమ్మల టాస్క్లో చెప్పాడు, ఆట ఏ రకంగా గేమ్ గెలిచాం కాదు, ఎలా ఆడామనేది, ఏ విధంగా ఆడాం, ఏ విధంగా గెలిచాం అనేది ఇక్కడ ముఖ్యం అనేది ఏదైతే రీతు చదువుతూ ఉన్నాడో 100% ఆయన పాటించాడు అనేది నాకు ఆ విషయం మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఈవెన్ నిన్న కూడా అదే మాట రిపీట్ చేసి ఆయన జర్నీలో కూడా అది డిస్ప్లే చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దానిలో ఉన్న క్వాలిటీస్ని నేను బొమ్మల టాస్క్ దగ్గరే నేను ఆ డైలాగ్ దగ్గరే నేను అనుకున్నాను. దాన్నే ఈరోజు జర్నీలో కూడా వేయడం అనేది 100% ఆయనకు సూటబుల్ అనేది నా నమ్మకం అనేది నాకు అనిపించింది. తర్వాత 4వ పాయింట్ గేమర్. నిజంగా గేమ్స్
ఇప్పుడు తను ఎవరైతే డిఫెన్స్ నుండి వచ్చాడంటున్నాడో కళ్యాణ్, ఆయన ఆడడంలో పెద్ద గొప్ప విషయం ఏం కాదు. లేదంటే డిమాన్ పవన్ జిమ్నాస్టిక్స్ అవ్వచ్చు, అన్నీ తను చాలా పర్ఫెక్ట్ చేస్తాడు, ఆయన ఆడడంలో గొప్ప విషయం కాదు. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువ విన్నింగ్ చేసింది మాత్రం ఇమాన్యులే. మరి అంత బాడీ పెట్టుకొని నేను ఏమనుకున్నాను అంటే ఇమాన్యుల్ ఫస్ట్లో వచ్చినప్పుడు అరే ఇమాన్యుల్ ఏం ఆడతాడు గేమ్స్, ఇంత స్టౌట్గా ఉన్నాడు ఇలా అనుకున్నాను. కానీ ఆయన ఆడిన ఆ విధానం కానీ, గెలిచిన విధానం కానీ, 2 సార్లు కెప్టెన్ అయిన విధానం కానీ, అలాగే ఆ కెప్టెన్ కూడా తృణప్రాయంగా ఒక నమ్మిన వ్యక్తి కోసం త్యాగం చేయడం అవ్వచ్చు, కొన్ని ఫ్రెండ్స్ కోసం ఆ మనోడు స్టాండ్ తీసుకున్న విషయాలు అవ్వచ్చు. అలాగే తప్పు చేసిన ఇంకో మాట ఉందండి, సంజన గారు మమ్మీ అంటాడు, మామ అంటాడు, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ రిలేషన్ కూడా విషయంలో కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆమె తప్పు చేసిన, ఏ రోజు ఆమె తప్పు కాదని అనలేదు, వాదించలే. ఆమె చేసిన తప్పేనేవాడు, ఆమె దగ్గరికి వెళ్ళి వాదించేవాడు. అలాగే ఆమెని కన్విన్స్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఇమాన్యుల్. అంటే ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్, అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేయగలిగే మాటలు, ఆ టెంపర్లో ఉన్నప్పుడు కూడా చెప్పగలిగే ఏదైతే తనలో ఉందో ఆ స్పోర్టినెస్ నిజంగా ఒక గేమర్కి కేవలం గేమ్స్ ఆడటమే కాదండి, మనసులను కూడా గెలుచుకోవడం కూడా గేమ్లో భాగమే అని అయితే నేనైతే నమ్ముతాను. ఆ విషయంలో ఒక గేమర్గా 100% తనకున్న క్వాలిటీస్ అయితే ఉన్నాయనేది ఇమాన్యుల్కి నేను 4వ పాయింట్గా గేమర్గా నేను 100% అయితే ఇస్తాను. ఇంకా 5వ పాయింట్ నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, అయినా వంట పని అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు, బాత్రూమ్ పని అవ్వచ్చు, లేదంటే తుడిచే పని అవ్వచ్చు, ఏ రోజు కూడా హెసిటేట్ ఫీల్ అవ్వలేదు. ఏంటి ఇలాంటి సాక్రిఫైస్ చేస్తున్నారనో, ఇంకో పని చెప్తారనో, ఒక కెప్టెన్ నాకు ఈ పని చెప్తున్నాడనో, లేకపోతే మీరు నన్ను టార్గెట్ చేస్తాను, ఏ రోజు కూడా అబ్జెక్షన్ రాలేదు ఆయనలో. అలాగే గేమ్స్ విషయంలో కూడా అవ్వచ్చు, గేమ్స్ విషయంలో కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెడతాడు, 100% పెడతాడు. వెనక్కి తిరిగి నా వెనకవాడు ఎంతవరకు వచ్చాడు అనేది ఏ రోజు చూడలేదనేది నేను చెప్తా. ఒకే ఒకటి, మొన్న మూట జరిపే టాస్క్లో తనూజ గెలిచింది మనోడి మీద. ఆ ఒక్క గేమ్లో మాత్రం మనోడు త్వరగా అయిపోద్దనో, లేకపోతే తనూజ గారు పెట్టేస్తున్నారనో ఆ విషయంలో మాత్రం కొద్ది కంగారు పడ్డాడు అనుకుంటాను. కానీ ఇంకా ఏ విషయంలో కూడా తను వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫోకస్ గేమ్ మీద పెట్టుకున్నాడు, ఆడాడు. తన ద్వారా ఎంతోమందిని కెప్టెన్స్ చేయడానికి ఉపయోగపడ్డాడని చెప్తాను. అలాగే ఎంతో మందికి గేమ్స్ విషయంలో హెల్ప్ చేశాడని చెప్తాను. అలాగే ఈరోజు ఆయన గేమ్ ఆయన ఆడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా అంతే బాగా ఆడాడని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఏదైనా టాస్కులు ఇచ్చినా, లేదంటే ఇక డ్రామాటిక్కి సంబంధించి ఏదన్నా చేయాల్సి వచ్చినా కూడా ఇప్పుడు ఒక విషయం షేర్ చేసుకున్నాడు వీళ్ళందరితో కూడా. మొన్న ఒకసారి షేర్ చేసుకున్నాడు ఏంటంటే, ఎవరైతే హరీష్ ఉన్నారో హరిష్, ఈయన్ని నువ్వు చేసేది బాడీ షేమింగ్ ఒక కామెడీయా అది ఇదని ఆయన్ని విమర్శించినప్పుడు తను ఒక రకంగా డిప్రెషన్కి వెళ్ళాడు, బ్యాక్కి వెళ్ళాడు. ఒకనొక సందర్భంలో అరే ఏంటి నేను చేసేది అంత ఇదిగా ఉందా, అంటే నేను ఎంటర్టైనర్ కాదా అని ఆయన మీద ఆయనకి ఒక రకమైన క్వశ్చన్ వచ్చేలాగా హరీష్ గారి విషయంలో మనోడు బ్యాక్ స్టెప్ వేసే సందర్భంలో కూడా ఆయన మళ్ళీ గివప్ ఇవ్వకుండా బ్యాక్ వచ్చిన విధానం కావచ్చు, మళ్ళీ ఈరోజు ఈ పొజిషన్లో నిలబడడం ఏదైతే ఉందో ఖచ్చితంగా నెవర్ గివప్ క్వాలిటీ అనేది ఆయనలో స్వతహాగా ఆయన మెంటాలిటీలో ఉందనేది నాకు ఖచ్చితంగా అనిపించిన విషయం. ఓవరాల్గా చూసుకుంటే ఇమాన్యుల్ జర్నీ కూడా చూసినప్పుడు ఒక పక్క చూస్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళ చిన్నప్పటి నుండి జరిగిన జర్నీ అవ్వచ్చు, అలా వాళ్ళ అమ్మగారి బ్యాక్గ్రౌండ్ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఆయన పడిన కష్టాలు అవ్వచ్చు, ఒక్కొక్క ఆపర్చునిటీను యూజ్ చేసుకునే విధానం అవ్వచ్చు. ఈరోజు బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ చేయని రోజు నుండి ఈరోజు 103వ రోజు వరకు కూడా ఆయన జర్నీకి సంబంధించి ఆ వీడియో ప్లే చేసినప్పుడు కూడా ఖచ్చితంగా చాలా జెన్యూన్గా అనిపించాయి. ఎక్కడ కూడా దీన్ని ఒక ప్రమోషన్ కోసం పెట్టిన వీడియోలో కాకుండా ఇమాన్యుల్ని ప్రతిబింబించేలాగా వీడియో ఉందని అయితే నేను 100% ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్క కామన్ ఆడియన్ ప్రతి ఒక్కడు కూడా, అంటే సపోర్టర్స్ గురించి నేను మాట్లాడాను, సపోర్టర్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగానే వీడియో ఉందని అయితే, అలాగే మేనేజ్మెంట్ కూడా వీడియో చాలా చక్కగా డిజైన్ చేశారని అయితే నేను చెప్పగలను. ఏ పాయింట్స్ టచ్ చేయాలో ఇమాన్యుల్ విషయంలో ఆ పాయింట్స్ బిగ్ బాస్ కూడా నేరేట్ చేసే విధానం కూడా కొంత చూడడానికి వినడానికి కూడా చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగా అయింది. ఇమాన్యుల్తో పాటు చూసే ప్రేక్షకుడు కూడా కొంత కంటతడి పెట్టే విధంగా కొన్ని మాటలు కానీ, బిగ్ బాస్ వాడిన పదాలు అవ్వచ్చు, ఆ నేరేషన్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా సరే వర్కౌట్ 100% అయ్యాయి.
బిగ్ బాస్ ఏదైతే ఇమాన్యుల్ గురించి చెప్పాలనుకున్నాడో 100% చెప్పాడని అయితే నేను ఫీల్ అవుతాను. చాలా బాగుందని అంటాను. నిన్న ఎపిసోడ్లో ఇమాన్యుల్కి ఖచ్చితంగా ఇది ఓటు పరంగా పెరగడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. బట్ నేను కూడా అనుకుంటున్నాను ఖచ్చితంగా మన తెలుగువాడైనటువంటి, ఎందుకు తెలుగు ఇలా భాషా భేదాలు తీసుకొస్తున్నానంటే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎందుకు తీసుకొస్తానో కూడా చెప్తున్నా. ఎవరిను తక్కువ చేయాలనో ఎక్కువ చేయాలనో కాదు. ఇక్కడ ప్రతిసారి అయ్యో పాప అనేది తెలుగు వాళ్ళే. ప్రతి సినిమాని మనం ఆదరిస్తాం. ప్రతి వాళ్ళని ఏ భాషా పరంగా ఉన్న వ్యక్తులైనా సరే, ప్రపంచ దేశాల్లో ఉండొచ్చు, లేదా మన ఇండియాలకు సంబంధించిన ఏ వ్యక్తులైనా సరే ఆదరించే ఏకైక భాష ఏదైనా ఉందంటే అది తెలుగు భాష అని నేను చెప్తా. ఎందుకంటానంటే మనల్ని ఎవరైనా చేదరించుకుంటారు. అటు నేను కర్ణాటక వెళ్ళినప్పుడైనా వచ్చు, తమిళనాడు వెళ్ళవచ్చు, వాళ్ళకి భాష మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పగా ఓవర్గా ఉంటుందని అంట. ఎందుకంటే ఎప్పుడైతే నీ తల్లిని గౌరవిస్తూ ఎదుటి తల్లిని కూడా అదే స్థాయిలో గౌరవిస్తావో ఖచ్చితంగా దాని వాల్యూ దానికి ఉంటుంది. కానీ నీ తల్లిని గౌరవిస్తూ అవతల తల్లిని దూషించేది ఏదైతే ఉందో లైన్ దాటి అది సహించరానిది, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అంటాను. ఖచ్చితంగా ఇలాంటిది అవతలలో తెలియాలంటే ఖచ్చితంగా మనం అది చేసి చూపించినప్పుడు ఆ బాధ అవతలలో తెలుస్తుంది. అప్పుడే ఆగుతారని అంటాను. ఎందుకంటే నేను అంటే ఈ సందర్భం అవునా కాదా నేను అన్నాను. అంటే ఒక తెలుగువాడికి వస్తే బాగుంటుంది అనేది నేను మాట అన్నాను కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాను తప్ప నేను వేరే పరంగా భాషాపరమైన విభేదాలు కానీ దాన్ని కానీ తీసుకొచ్చే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఇక్కడ అవతల వ్యక్తులకు తెలియాలంటే ఖచ్చితంగా ఇది జరగాలి. మనం ఏదైతే న్యాయం చేయాలనుకుంటున్నామో మన వాళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం. అలాగే టాలెంట్ లేకపోతే ఎంకరేజ్ చేయమని నేను అన్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ టాప్ 3లో బికాజ్ ఆఫ్ ఓన్లీ ఈ నామినేషన్లో పద్దాక రాకపోవడం వల్ల ఇమాన్యుల్ 3rd ప్లేస్కి మేబీ ఉన్నాడేమో. కానీ 3rd ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి తనూజ కన్నా, కళ్యాణ్ కన్నా చాలా రెట్లు ఎంటర్టైన్ చేసింది సీజన్ 9లో అంటే 100% గుండె మీద చేసుకొని చెప్పగలను. నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను 9 సీజన్స్ చూశాను. ఏ ఒక్క సీజన్ ఏ ఒక్క ఎపిసోడ్ కూడా నేను మిస్ అవ్వాలా ఇప్పటికొచ్చి. బట్ నేను ఇన్ని సీజన్లో చూసిన డిఫరెంట్గా ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఇమాన్యుల్ అని చెప్తా. నాకు అంత సీజన్ అయినంత గొప్పగా ఏమీ అనిపించలే, కానీ ఉన్నాళ్ళలో మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుల్ అయితే మాత్రం బెస్ట్ అని చెప్తాను. అలాంటి బెస్ట్ ఉన్న వ్యక్తి 3ర్డ్లో ఉంటే కొద్దిగా చూడడానికి కానీ వినడానికి కానీ నాకైతే మాత్రం అంత నచ్చలేదు, బాధ అనిపిస్తుంది. బికాజ్ మేబీ ఇమాన్యుల్లో జరిగిన తప్పే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగువాడి మీద అయితే ఉంటుందని అయితే నేను చెప్తాను. తెలుగువాడిగా ఎవడైతే ఉన్నాడో, అంటే ఇదేమన్నా పెద్ద అదే అని అన్నాను. ఖచ్చితంగా తెలుగువాడు అక్కడ అంత కష్టపడి ఆడాడు కాబట్టి తెలుగువాడికి ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా నిలబెట్టాల్సిన బాధ్యత. కష్టపడి వచ్చాడు, డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, ఎక్కడో మట్టి నుండి పుట్టిన వ్యక్తిగా ఈరోజు మన ముందు ఎంటర్టైన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యుల్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన ఇదైతే ఉందని అనుకుంటాను. ఓన్లీ నేను అడిగేది బిగ్ బాస్ వ్యూవర్స్ మాత్రమే, కామన్ పీపుల్ నేనేం అడగను. వాళ్ళకి సంబంధం లేని విషయం ఈ బిగ్ బాస్ అంటే ఏంట్రా బాబు అదే నాకసి వెటకారం చూస్తారు. అదే నచ్చే వాళ్ళకి ఇది ఇష్టం కాబట్టి ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే నేను అప్పీల్ చేస్తాను. ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుల్ అయితే నేను చెప్పగలను. నేను వన్ సైడెడ్గా ఏం వెళ్ళట్లేదు, గేమ్ అంతా చూశాను. న్యాయాల ప్రకారం నాకైతే మాత్రం ఖచ్చితంగా ఈ కప్పు ఇవ్వాలనుకుంటే ఇమాన్యుల్కి ఈ 5గురిలో అయితే మాత్రం ఇస్తే ఆ కప్పుకు కూడా అందం వస్తుంది అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ.